ఓకే డన్. రైతు సోదరులందరికీ ఆగ్రేషియా సీడ్స్ కంపెనీ తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరము. మనం ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నాము. ముగ్గురు అన్నదాతలు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆగ్రేషియా సీడ్స్ కంపెనీ వాళ్ళది ప్రతి రైతుకి చెప్తున్నాను, హాట్ స్టార్ అనే విత్తనం మీరందరూ వేసి మంచి దిగుబడులు తీశారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా మంచి దిగుబడులు తీశారు. అదే కంపెనీ నుంచి ఆగ్రేషియా సీడ్స్ ఏజిఎస్ ప్రైమ్ అనే విత్తనాన్ని మీకు మొట్టమొదటిసారి మేము ఈ వీడియో ద్వారా 10 మంది రైతుల ద్వారా, ముగ్గురు రైతుల ద్వారా 10 మంది రైతులకు తెలియపరుస్తున్నాము. సార్ మీ పేరు సార్? గోపాలరావు. పెద్దంగా చెప్పండి. బెజవాడ గోపాలరావు. బెజవాడ గోపాలరావు గారు, చీమలపాడు, ఎన్టీఆర్ జిల్లా, ఏకొండూరు మండలం. ఓకే, ఈ విత్తనం పేరు ప్రైమ్ అండి. ప్రైమ్ ఆగ్రేషియా సీడ్స్. ఆగ్రేషియా వల్లే హాట్ స్టార్ ఉంది, ప్లస్ ప్రైమ్ ఇవ్వడంటే కొత్తగా బాగుంటుందంటే తెచ్చి పెట్టాను. ఓకే, కొత్తగా బాగుందంటే ప్రైమ్ కూడా తీసుకొచ్చి పెట్టాం ప్రైమ్ కూడా. ఓకే, దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అబ్జర్వ్ చేసింది బాగుందండి, చాలా బాగుంది. అటు చూసి చెప్పండి. చాలా బాగుంది, పెట్టుకోవచ్చు, చెప్పుకోదాకా విత్తనం అయితే మేము పెడతానే ఉన్నాం, వేస్తూనే ఉన్నాం. కానీ ఈ నల్లి ప్రభావం వచ్చిన కానీ ఇదైతే నల్లి కూడా తట్టుకుంటుంది. 2 నెలల బట్టి పెడుతున్నాం. పోయిన సంవత్సరం విపరీతమైన నల్లి కూడా తట్టుకుంది. ఓకే, ఈ యావరేజ్కి నల్లి ఉన్నా కానీ తట్టుకొని పర్లేదు. విత్తనం పర్లేదు. 10 మంది రైతులకి వాళ్ళ మేలు కోరి మనం ఈ విత్తనం వేసుకోమని చెప్పొచ్చా? బంగారులాగా. ఓకే, పెట్టుబడి విషయంలో కొంచెం తక్కువగా ఉంటుంది ఇది. పెట్టుబడి తక్కువ ఎక్కువైనా ఒక రోజు ముందు వెనక ముందు కొట్టినా ఏం కాదు. ఓకే, వెనక ముందు కొట్టుకున్నా ఏం కాదు. అది కింద బలం కట్టలు అయితే కొంచెం ఎక్కువగానే వేయాలి. బలం కట్టలు దేనికైనా సరే వేసుకోవాలి. ఎక్కువగా దీనికైతే బలం కట్టలు ఎక్కువగానే వేయాలి. అది ఓకే. ఇప్పుడు ఈ టైంలో పూ తప్పింది ఎలా ఉంది? బాగుంది. ఒక్కసారి క్రాప్ చూపించాయా గోపాలకృష్ణ గారు? పంట ఎట్లా ఉంది? సైజు ఎలా ఉంది? కింద కాయ పై కాయ ఒకటే సమాంతరమైన కాయ సైజు వస్తుందా లేదా? ఏకరీతి కాయలు. నిండు కలరు, మంచి సైజు, కలర్ కూడా బాగానే ఉందండి. కలర్ కూడా బాగుంటుంది. 70 బస్తాలండి. ఈరోజు మార్కెట్ 18,400 రూపాయలు. ఆగ్రేషియా సీడ్స్ కంపెనీ వాళ్ళ విత్తనము గ్రామంలోనే కొనుగోలు జరిగింది. 18,400 ఒక్కటే 70 క్వింటాల్ బస్తా. రైతు పేరు గోపి. రైతు పేరు కన్నవీడు గ్రామం అండి. అది కన్నవీడు గ్రామము. అదే 70 క్వింటాలు ఒక్కటే. సారీ, 70 బస్తాలు. 70 బస్తాలు, సారీ అండి. ఓకే సార్, మీ పేరు సార్? సాంబశివరావు అండి. కుందేటి సాంబశివరావు గారు. మీదే ఊరు? మీది కూడా చీమలపాడే. ఓకే, ఇది ఎలా ఉంది? మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు దీంట్లో? బాగానే ఉందండి, బాగుంది. విత్తనం బాగుంది, కాపు కూడా బాగా కనపడుతుంది. చివర కూడా కింద అయిపోతుంది. బాగుంది. పైకాయ సైజు కూడా కింద నుంచి పైకి ఒకే సైజు ఉందండి. సైజు కూడా ఒకటే ఉంది. తొడెం కూడా రానట్లేదు. ఇందాక మీరు చూసారు, అబ్జర్వ్ చేసి. ఓకే, నీ పేరు పెద్దయినా? నా పేరు బెజవాడ కృష్ణ. బెజవాడ కృష్ణ. ఓకే, ఎలా ఉంది ఈ విత్తనం గురించి? గట్టిగా చెబుతున్నారు. బాగానే ఉందండి. మా వాడు నేను బ్రాంచ్ చేస్తుండో ఆయన చెప్పి బట్టి మేము కూడా ఇచ్చాము. మాకు కూడా కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. అది ఓకే, మీరు ఇటువంటి కొంచెం రేటు ఆశాజనకంగా ఉందండి. దానికి తగ్గట్టే 25 క్వింటాల్ పైన ఆగ్రేషియా సీడ్స్ కంపెనీ వాళ్ళది ప్రైమ్ అనే విత్తనం వస్తుంది. ఒక్కసారి ఆ కొమ్మలు ఎత్తి చూడు, అది ఒక్కటి ఎట్టుందో. జాగ్రత్త, కొమ్మెర కూడా ఎలా ఉంది ఆ కొమ్మ? అదొక్క కొమ్మ చాలనుకుంటా చెట్టు గుణం కనుక్కుంటానికి. అది ఓకేనా? రైట్. ఇంకా రైతు సోదరులకి ఈ విత్తనం గురించి ఏమైనా చెప్తారా? వేసుకోవచ్చు అండి. రైతులు ఎవరైనా సరే ఈ విత్తనం వేసుకుంటే కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది. ఓకే, విత్తనం గురించి చెప్పాలంటే తేజాలు ఇప్పుడు మన ప్యూర్ తేజ ఉంది కదా, ఆ తేజ కన్నా కూడా నెంబర్ 1 విత్తనం. ఓకే, ఇబ్బంది లేదు దాంట్లో. వైరస్ నల్లికి అయితే ఏ తట్టుకోలే, క్రాప్ అయితే సెట్ అవ్వట్లా. తేజాలు డాబర్ అన్ని సెట్ ఉన్నాము. అవి అయితే కాపు సెట్ అవ్వట్లా, నల్లికి తట్టుకోలేకపోతున్నాయి. ఇదైతే మన గోపాలకృష్ణ వేరే కంపెనీ పేర్లు వద్దులేండి, మామూలుగా మనం చూస్తున్నా. మేము వేసున్నాం కాబట్టి, మేము కూడా వేసాం కదా. వేసాం అక్కడ ఆల్రెడీ మన తోటకాడికి వెళ్ళినప్పుడు చూపిస్తాం. మీకు వచ్చిన తేజ ఉన్నాం. ఓకే.
నల్లికైతే తట్టుకోట్లా. ఓకే 4 రోజులు కొట్టిన 4 రోజులు అట్టకం. ఇదైతే మన ఏ మాటకి ఆ మాటే, మాకు అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఏం లేదు సార్, అబద్ధం చెప్తే ఒకరోజు చేస్తాం, ఒకసారి చేస్తాం సార్. పిడుగురాల మార్కెట్లో ఈ విత్తనం కొంతమంది పేర్లు తెలియక, అంటే ఆగ్రోషియా కంపెనీ వాడి హాట్ స్టార్ అనే విత్తనం, పేదవాడి విత్తనం అని నాయక్ సోదరులు, పేదవాడి విత్తనం అని నాయక్ సోదరులు అందరు అడిగి తీసుకెళ్తారు దీన్ని. అదే ఇందాక మీరు అన్నారే పరిగెత్తుకొని మందు కొట్టాల్సిన పని, ఒకరోజు వెనక లేట్ అయినా సరే తెగులుకి నల్లికి తట్టుకుంటాం. ఓకేనా? రైట్, ఒక్కసారి అటు తిరగండి సార్. రైట్, థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్కారం. రైట్.